అనిర్వచనీయమైన ప్రకృతి సృష్టి ధర్మంలో ఎందరో మహానుభావులు తమ తమ భావ ధర్మాలతో ఈ లోకంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలా వచ్చిన వారిలో చాలా మంది తమ కర్తవ్య ధర్మాన్ని నెరవేర్చకుండా ఏవేవో ఇతరమైన పనులను చేస్తూ వచ్చిన పనిని మరచిపోతూ ఉంటారు. అది జీవన ధర్మానికి, మానవ ధర్మానికి సంపూర్ణత్వం చేకూర్చదు. ఎవరైతే ఏ కర్తవ్య దృష్టితో ఇక్కడకు వస్తారో, దానిని పరిపూర్ణంగా నెరవేరుస్తారో వారే నిజమైన సృష్టి ధర్మ కర్తవ్యులవుతారు. అప్పుడే సర్వ విశ్వతత్వానికి, మానవ ప్రయత్నానికి పరిపూర్ణత్వం చేకూరుతుంది. ఆ కోవకు చెందిన వారు కూడా ఎంతో మంది ఈ లోకంలో ఉంటారని, వారే విశ్వ మానవాళికి ఆదర్శంగా నిలుస్తారని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఆ కోవకు చెందిన శ్రీ డాక్టర్ బిట్రకంటి మురళీధర్రావు వారి 50 సంవత్సరాల జీవితంలో విద్యార్థిగా, అధ్యాపకుడిగా, ఎన్సీసీ ఆఫీసర్గా, ప్రిన్సిపల్గా, ఆర్ట్స్ కళాశాలతో పెనవేసుకున్న విశేషాల గురించిన డాక్యుమెంటరీ చిత్రం ఏ జర్నీ విత్ మై ఆల్మా మ్యాటర్, అనంతపురం ఆర్ట్స్ కళాశాలతో నా అనుబంధ ప్రస్థానం. యావత్ దేశానికి ఆదర్శ కళాశాల అనంతపురం ఆర్ట్స్ కళాశాల. ఆదర్శవంతమైన కళాశాలల నుండి దేశాభివృద్ధికి తోడ్పడే స్ఫూర్తిదాయకమైన విద్యావంతులు, మహోన్నతులైన గురువుల వల్ల ఎప్పుడూ పుడుతూనే ఉంటారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన ఆదర్శ విద్యార్థులు ఎక్కడ ఉంటారో అక్కడ గ్రామీణ స్థాయి నుంచి దేశ స్థాయికి కుటుంబం, సమాజం ప్రగతి పథాల వైపు పయనిస్తాయి. అలాంటి సర్వోన్నతులను దేశానికి అందించిన కళాశాల మన అనంతపురం జిల్లా ఆర్ట్స్ కళాశాల. సర్వ ఆదర్శ నిదర్శనాలకు నిలయమైన ఆర్ట్స్ కళాశాలలో విద్యాబుద్ధులు చెప్పిన గురువులకే గురువు శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. అక్కడే చదువుకున్న విద్యార్థి శ్రీ నీలం సంజీవరెడ్డి. భారతదేశానికి ప్రథమ పౌరులుగా అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వారు. దేశానికే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఎన్నిక కాబడినారు. ఎందరో సరస్వతి పుత్రులకు విద్యాదానం చేసిన కళాశాల. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశంలోనే గర్వించదగ్గ స్థాయిల్లో ఉన్నత పదవులను అలంకరించారు. అనంత ఆక్స్ఫర్డుగా పేరొందిన మహోన్నత విద్యాలయం కరువు సీమలో కాంతిరేఖల అనంతపురం జిల్లాలో ఉండటం మనమంతా గర్వించదగిన విషయం. ఎందరో మేధావులకు పునాది వేసింది, దేశానికి చారిత్రక పురుషులను అందించిన కళాశాల మన ఆర్ట్స్ కళాశాల. అలాంటి ఆర్ట్స్ కళాశాలలో చదివి విద్యా బోధనలు చేసి ఉన్నతమైన కీర్తిని గడించిన వారు మన డాక్టర్ బిట్రకంటి మురళీధర్రావు. జననీ జన్మభూమిచ్చ స్వర్గాతపి గరీయసి, స్వర్గము కంటే పుట్టిన ఊరు కన్న తల్లి గొప్పది అంటారు. మా పేరెంట్స్, మై ఫాదర్ పి సుబ్బారావు, బిట్రకంటి సుబ్బారావు, హి వాజ్ ఏ రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్. మా మదర్ విమలమ్మ గారు. మా ఫాదర్ హెయిల్స్ ఫ్రమ్ తాడిపత్రి. మేమంతా వి ఆర్ 4 brothers and 1 sister. 1982వ సంవత్సరంలో శ్రీమతి వై రమాదేవి గారితో వివాహం జరిగింది. 100 సంవత్సరాల ఘనచరిత కలిగినటువంటి మన ఆర్ట్స్ కాలేజీ వటవృక్షంలో ఎంతోమంది విద్యార్థులైతేనేమి, అధ్యాపకులైతేనేమి సేదదీరి సమున్నత శిఖరాలు అధిరోహించినారు. మేము మా కుటుంబము ఎప్పుడు అనుకుంటూ ఉంటాము, ఒక మనిషికి జన్మ వచ్చి తల్లి ఇస్తుంది, కానీ మాకు తల్లి జన్మనివ్వడమే ఎట్లా జన్మనిచ్చిందో అలాగే ఆర్ట్స్ కాలేజీ జీవితాన్ని ఇచ్చింది. కాబట్టి మేము అనంతపురం ఆర్ట్స్ కాలేజీని కూడా మా కుటుంబం అంతా కూడా ఒక తల్లి మాదిరి భావిస్తూ ఉంటుంది. ఆమె సేవ చేయడము ఒక భాగ్యంగా కూడా మేము అందరం తలపోసినాము. వీరికి సుజాత, స్రవంతి పుత్రికలు కాగా సహన, శౌర్య మనవడు, మనవరాళ్ళు. డాక్టర్ మురళీధర్రావు గారి ప్రాథమిక విద్య 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అనంతపురం రెవెన్యూ కాలనీలోని చర్చ్ స్కూల్ నందు కొనసాగింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 1వ రోడ్డులోని శ్రీ పొట్టి శ్రీరాముడు పురపాలకోన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్
SSBN జూనియర్ కళాశాలలో వాణిజ్య శాస్త్రాన్ని అభ్యసించారు. ఎన్నో ఆశలు, ఆశయాలు, కలలతో బీకాం చదవాలన్న కోరిక అనుకూలించకపోవడంతో తన కుటుంబంలో 3 తరాలకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాలలోనే చదువుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఈ కళాశాలలో నా జర్నీ 4 విధాలుగా నడిచింది. ఒకటి, ఈ కళాశాలలో విద్యార్థిగా, ఆ తర్వాత ఈ కళాశాలలో అధ్యాపకుడుగా, కళాశాల ప్రిన్సిపాల్గా, అదేవిధంగా ఈ కళాశాలలో అడిషనల్ ఛార్జ్గా NCC ఆఫీసర్గా కూడా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తాను. ఆర్ట్స్ కళాశాలలో సీట్ రావడం అనేటువంటి దాన్ని చాలా మంది అదృష్టంగా భావించేవారు. ఆ అదృష్టవంతుల్లో నేను కూడా ఒకటిని భావించేవాడిని. 72-73లో కళాశాలలో చేరినప్పుడు ఆంధ్ర అజిటేషన్ వల్ల మాకు మొదటి సంవత్సరం కళాశాల పెద్ద జరగలేదు. 2వ సంవత్సరంలో కళాశాలలో 1 యాక్ట్ ప్లే చేసేటువంటి అవకాశం వచ్చింది. నాటకాల పైన నాకు కొద్దిగా శ్రద్ధ ఉండేది. నాటకాలు బాగా నటిస్తానని చాలా మంది నన్ను అంటుండేవారు. ఒక నాటకం వేసా, పాండవ ప్రతిజ్ఞ, ఏ హిలేరియస్ కామెడీ. 4 1 యాక్ట్ ప్లేస్ పోటీగా వస్తే మా డ్రామాకు బెస్ట్ డ్రామాగాను, దాని జతకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ నాకు రావడము ఈ రోజుకి నేను మరవలేనటువంటి సన్నివేశం కళాశాలలో. దిస్ ఈస్ ది డ్రామా హాల్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఓల్డ్ లేడీ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్. ఈ డ్రామా హాల్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఒక విద్యార్థిగా ఇదే డ్రామా హాల్లో నేను పాండవ ప్రతిజ్ఞ అనేటువంటి హిలేరియస్ డ్రామాను నేను నటించడం జరిగింది. అంతేకాకుండా ఇదే డ్రామా హాల్లో నా డిగ్రీ పరీక్షలు, ఫైనల్ ఇయర్ పరీక్షలు రాశాను. అంతకుమించి ఇదే డ్రామా హాల్లోనే సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడే రాసి నేను మొదటి ర్యాంక్ సాధించడం అనేటువంటిది సంథింగ్ దట్ ఈజ్ ఆల్వేస్ ఐ హ్యావ్ మై మెమరీస్. ఈ డ్రామా హాల్లో ఎంతో మంది వక్తలు, పెద్దవారు, సర్వేపల్లి రాధాకృష్ణ మొదలుకొని చాలామంది పెద్ద వక్తలు ఈ డ్రామా హాల్ డాష్ పైన వారు ప్రసంగించడం జరిగింది. అదే సమయంలో తన గురువైన కీర్తిశేషులు సోమన్న గారు విద్యార్థులందరినీ ప్రశ్నిస్తూ వాట్ డూ యూ వాంట్ టు బి అన్న ప్రశ్నకు సమాధానమే తన జీవితాశయంగా మారిందంటారు. నేను స్పాంటేనియస్ గా, మరి నాకు 6th సెన్స్ మరి తెలియదు, ఐ వాంట్ టు బి ది ప్రిన్సిపాల్ ఆఫ్ దిస్ కాలేజ్ సార్ అని అన్నాను. ఆయన ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇట్స్ ఓకే రావ్ సిట్ డౌన్ అన్నారు. ఆనాడు గురువు గారికి అనాలోచితంగా ఇచ్చిన సమాధానమే భవిష్యత్తులో ఆర్ట్స్ కళాశాలకు ప్రిన్సిపల్ గా పదోన్నతి పొంది తన మాటను నిలబెట్టుకోవడంలో ఎంత కృషి, పట్టుదల ఉందో మనం గమనించవచ్చు. నేను ఈ కళాశాలలో చదవడమే కాకుండా ఈ కళాశాలతో మా తండ్రి గారికి కూడా అనుబంధం ఉంది. 1933 సంవత్సరంలో మా తండ్రి గారు బిట్రకంటి సుబ్బారావు గారు ఈ కళాశాలలో BA చదివారు. దాదాపుగా మా ఫ్యామిలీలో 5-6 మంది ఆర్ట్స్ కళాశాలతో అనుబంధం ఉంది. APPSC పరీక్షల్లో ప్రథమ ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించి నంద్యాల జూనియర్ లెక్చరర్గా బాధ్యతలు తీసుకున్నారు. 1991వ సంవత్సరంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో నంద్యాల నుండి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో చేరారు. ఆ సమయంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిన శ్రీ చెన్నకేశవరెడ్డి గారు తన సహోద్యోగి కావడం, చదువు నేర్చుకున్న కళాశాలకి తిరిగి విద్యాబుద్ధులు నేర్పించే గురువుగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం సంతృప్తినిచ్చిందని చెప్పుకుంటారు. I also felt it is a privilege to work as a lecturer with my lecturer. 2005లో కళాశాల ఉపన్యాసకుడిగా నాకు చేసినటువంటి సర్వీసెస్, NCC కెరియర్, నేను రాసినటువంటి ఆర్టికల్స్, సావినర్స్లో పబ్లిష్ ఆర్టికల్స్, వీటన్నిటి ఆధారంగా 2006లో బెస్ట్ టీచర్ అవార్డ్, స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డ్ నాకు రావడం చాలా సంతోషం, చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. దట్ I received that state level best teacher award from none other than the then Chief Minister late Rajshekhar Reddy garu. That has given me a really చాలా గర్వపడేటువంటి అంశంగా నేను భావించాను. మరపురాని 3వ ఘట్టం NCC ఆఫీసర్. దేశాన్ని రక్షించడంలో సైనికులు, మిలిటరీ వారు సరిహద్దుల్లో సేవ చేస్తూ భరతమాత సేవగా భావించుకుంటూ ఉంటారు. అలాగే ఒక అధ్యాపకుడిగా విద్యార్థులకు విద్యా జ్ఞానాన్ని పెంపొందింపచేస్తూ మరొక వైపు దేశ సేవకు స్ఫూర్తిదాయకమైన కేడెట్లకు NCC ఆఫీసర్గా శారీరక, మానసిక దృఢత్వం, దేశ గొప్పతనం గురించి
మోటివేట్ చేస్తూ వారిని వివిధ క్యాంపుల్లో పాల్గొనేటట్లు చేస్తూ ఎందరినో ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేటట్లు చేశారు. భరతమాత సేవకు అంకితం అన్నట్లుగా భావించారు. అలా ఏకంగా 19 సంవత్సరాల పాటు ఎన్సీసీ ఆఫీసర్గా తన సేవలను కొనసాగిస్తూ మేజర్ కేడర్ పదోన్నతి పొందగలిగారు. అందుకే వారిని మేజర్ డాక్టర్ మురళీధర్ రావు గారిని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కళాశాలలోనే సెకండ్ లెఫ్టినెంట్ నుండి లెఫ్టినెంట్, లెఫ్టినెంట్ నుంచి కెప్టెన్, కెప్టెన్ నుంచి మేజర్ ర్యాంక్ వరకు పదోన్నతి పొందాను. 1991 నుంచి 2008 సంవత్సరం వరకు ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ట్రైనింగ్ తీసుకున్నటువంటి క్యాడెట్స్ అందరూ కూడా రాష్ట్రంలో మరియు కేంద్ర స్థాయిలో వివిధ హోదాల్లో వాళ్ళు స్థిరపడ్డారు. ఈ బిల్డింగ్ దాదాపు 1951లో ఎన్సీసీ వచ్చినప్పటి నుండి 150 రైఫిల్స్ ప్రిజర్వ్ చేసేవాళ్ళం. నేను ఎన్సీసీ ఆఫీసర్గా వస్తున్నప్పుడు మార్నింగ్ 7 o'clock, ఈవినింగ్ 7 o'clock I used to take salute from the police who are here as a god for the rifles. That is the history of this building. But when it was in dilapidated condition, when it was then I requested then principal and I shifted this old building to the new building of NCC office which you have seen earlier. ఒకవైపు అధ్యాపకుడిగా మరోవైపు ఎన్సీసీ ఆఫీసర్గా కొనసాగుతూ 2005-6వ సంవత్సరంలో అప్పటి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారైన శ్రీ వై తిమ్మప్ప గారి ప్రోద్బలంతో డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా, హాస్టల్ రినోవేషన్ కమిటీ మెంబర్గా మరియు నాక్ పీర్ కిమ్ ఆతిథ్యం చూసేందుకు కీలక పాత్ర పోషించే అవకాశం కల్పించడంతో మరోసారి తన సత్తాను చాటుకునే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావించారు. I gave them a ceremonial drill and we gave them a rifle salute, and all those things of the NCC activities has really given a boost to this college and accredited with A grade in 2005 during the tenure of the then principal Timmappa garu. జీవితంలో ప్రతి ఒక్కరికి ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలని, తాము కష్టపడినందుకు ఫలితాలు దక్కాలని కోరుకుంటూ ఉంటారు. దీనినే కష్టే ఫలి అని, కృషితో నాస్తి దుర్భిక్షం అని సామాజిక కోణంలో వర్ణిస్తూ ఉంటారు. ఆ కోవలోనే డాక్టర్ మురళీధర్ రావు గారికి ఆర్ట్స్ కళాశాలలోని ప్రిన్సిపల్గా పదోన్నతి రావడంతో 19 సంవత్సరాల పాటు పనిచేసిన ఎన్సీసీ అధికార పదవిని త్యాగం చేశారు. ఆ రోజులు నాకన్నా కళాశాలలో ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రిన్సిపాల్ చిన్నపరెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఉద్దేశిస్తూ, ఈ కళాశాలలో ఇంతమంది పూర్వ విద్యార్థులుండి కళాశాల లెక్చరర్స్గా పనిచేస్తూ ఈ కళాశాలకు ఎందుకయ్యా ఎంట్రన్స్ గేట్ అలా ఉంది, ఎన్నో కళాశాలల్లో పోయి చూస్తే ఎంట్రన్స్ గేట్ చాలా బాగుంటుంది, మరి మీరు కూడా ఏదైనా ముఖద్వారాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా అని ఆయన అందరినీ పూర్వ విద్యార్థుల్ని ఉద్దేశించి చెప్పడము, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఒకటి ఫామ్ కావడము, ఒక ఫౌండేషన్ స్టోన్ లాగా వేయడము, ఆనాడు పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ అక్బర్ గారు మిగతా కొంతమంది పూర్వ విద్యార్థుల సహాయ సహకారములతో ఒక పునాది లాంటిది వేసి వెళ్ళారు చిన్నపరెడ్డి గారు. వారి స్ఫూర్తితోనే తిరిగి ఈ యొక్క ముఖద్వార నిర్మాణం చేయాలని సంకల్పించాం. ఆ అలుమిని అసోసియేషన్ ద్వారా దాన్ని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అసోసియేషన్ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంది. ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫ్రమ్ ద పబ్లిక్, ఫ్రమ్ ద అలుమిని అనే విషయంలో మేము వెనకంజా వేస్తున్నప్పుడు మాకు ముందుండి నడిపించినటువంటి వ్యక్తి దాడితోట వెంకటరెడ్డి వాళ్ళ అబ్బాయి ఆ రోజే మాకు 1 లక్ష రూపాయలు ఇవ్వడంతో మాలో ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలిగింది, ధైర్యం వచ్చింది, ముందడుగు వేసాము. నేను కళాశాల ప్రిన్సిపాల్ అనేటువంటి భావాన్ని కన్నా కళాశాల పూర్వ విద్యార్థిగా అలుమినిని బెంగళూరుకు వెళ్ళి, హైదరాబాద్కు వెళ్ళి పర్సనల్గా వాళ్ళని కలిసి, కర్నూలులో వాళ్ళని కలిసి చాలా ప్రాంతాలకు ఈ పూర్వ విద్యార్థులు రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉన్న వారందరినీ కలిసి వారందరికీ ఈ విషయాన్ని తెలియజేయగా వారు చాలామంది సంతోషపడి మా కళాశాలకు ఇలాంటి పనిని మీరు చేయగలుగుతున్నారంటే చాలా సంతోషమని ప్రతి ఒక్కరూ వారి వారి సామర్థ్యం కొద్దీ మాకు ఆర్థికంగా సహాయం చేయడము, ఆ ధైర్యంతో మేము ముందుకెళ్ళడము. కళాశాలకు ఎంతో అందమైనటువంటి ముఖద్వారం, దాని యొక్క ప్లానింగ్ మరియు దాని ఎగ్జిక్యూషన్, దాన్ని పూర్తి చేయడం,
అంతా కూడా మురళీధర్ రావు సార్ గారు, ఆలమ్ని సెక్రటరీ అయినటువంటి డాక్టర్ శంకరయ్య సార్ గారు పూర్తి చేశారు. ఈ రోజు ఆ ముఖద్వారం గుండా మనం లోపలికి ప్రవేశిస్తేనే అది ఒక అసెంబ్లీలో ప్రవేశించినట్టుగా ఉంటుంది. ఈ రోజు మనందరూ చూస్తుండేటువంటి ఆ అందమైనటువంటి ముఖద్వారం అని ఆర్చ్, దాన్ని ఏమని కంపేర్ చేస్తున్నారంటే గ్రాండ్ ఓల్డ్ లేడీ అయినటువంటి ఈ కళాశాలకు ధర్మవరం పట్టు చీరను కట్టినట్లుందయ్యా, చాలా అందంగా తీర్చిదిద్దిన మురళీధరరావు అని నన్ను చాలా మంది ప్రశంసించారు. ఆర్చ్ నిర్మాణాన్ని చేపట్టి 2 సంవత్సరాలలో పూర్తి చేయడం జరిగింది. అందుకోసమని పూర్వ విద్యార్థుల కమిటీని ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులందరినీ ఏకీకృతం చేసి ఎందరినో కలిపి వారందరినీ కలిసి అందరినీ కలుపుకొని వారి సహాయ సహకారాలతో నభూతో నభవిష్యత్ అన్నట్లుగా సింహద్వారాన్ని ఏర్పాటు చెయ్యడమన్నది ఆర్ట్స్ కళాశాల చరిత్రలో మైలురాయిగా, స్మారక చిహ్నంగా, చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. I felt there is a need for the additional classrooms. 10 అదనపు క్లాస్ రూమ్స్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే దీనికి సహాయ సహకారాలు అందించారు. కంప్యూటర్ విద్యను అభ్యసించాలని విద్యార్థులు ఎక్కువగా కోరేవారు. 30 పైగా కంప్యూటర్లను ఈ కంప్యూటర్ ల్యాబ్లో అమర్చి కామర్స్ విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇందులో ఇవ్వడం జరిగేదానికి అవకాశం కలిగింది. ఈ సరస్వతి విగ్రహ ప్రతిష్ట 2004లో ఆనాటి ప్రిన్సిపాల్ ఎంఎం రావు గారు ఉన్నప్పుడు ప్రతిష్ట చేశారు. ఒక మంచి గార్డెన్ లాగా తయారు చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక మంచి గుడి లాగా కట్టి అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది. గుడికి మనకు మేడా సుబ్రహ్మణ్యం గారు, వారు లేరు ఇప్పుడు, వారు కూడా పూర్వ విద్యార్థి, వారి సహాయ సహకారాలతో ఈ యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ట 2010లో జరిగింది. This library is as old as this college. This is one of the oldest libraries in Anantapur town, and this library is catering to the needs of the students and making the students getting into civil service examinations. During my tenure as the principal of this college, I have taken up some steps to automation, and this has given a very positive remark by the NAC team when they visited our library. In this library, the total stock is 1,18,000 something change. So 20,000 reference books are available, and 13 printed journals are available, and Enlist. So that is the provided to the 6,000 plus online journals for entire student and teaching community. So Enlist is watch the students and staff, and the library is fully automated. 1,18,000 books are automated recently, and all the books are tested. The barcode technology is completed entire the 1,18,000 books in the library. 2010లో జనార్దన్ రెడ్డి గారిని జనవరి 1 రోజు కలిసినప్పుడు ఆయన మురళీధర్, వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ కాలేజ్ అని అడిగాడు. ఐ ఫెల్ట్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ది స్పోర్ట్స్ ట్రాక్. ఐ రిక్వెస్టెడ్ హిమ్ అండ్ he immediately granted the money also. The then district collector Janardhan Reddy garu. I felt there is a need to develop physical education because I am basically a sportsman. I played shuttle badminton. Even today I am playing table tennis. I allotted these 2 big rooms, my level best, to improve the physical education by providing so many implements, so many sports goods to physical education, and thereby the physical education department has played a very important and key role in the NAC re-accreditation. ఆనాటి ఈ కళాశాల పూర్వ విద్యార్థి నరసింహప్ప గారు, వారికి కళాశాలతో చాలా అనుబంధం ఉంది. మాకు ఆ కళాశాల ఆర్చ్ నిర్మాణానికే కాకుండా ఈ విగ్రహానికి అనేక అంశాలకు మాకు వారు విరాళాలు ఇచ్చి ఈ అభివృద్ధిలో వారి యొక్క ఉన్నతిని చాటి చెప్పుకున్నారు. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డాక్టర్ మురళీధరరావు గారు కాలేజీ అభివృద్ధి కోసం, హాస్టల్ అభివృద్ధి కోసం, సర్వతోముఖ అభివృద్ధి కోసం, అంటే అన్ని రంగాలలోనూ కాలేజీని, హాస్టల్ని అభివృద్ధి చేయడానికి వారు ఎంతో శ్రమించారు.
ఒక మంచి క్యాంటీన్ రూపొందించేటువంటి దీనికోసం ఒక సపరేట్ బిల్డింగ్ కట్టించి క్యాంటీన్ ఏర్పాటు చేశాం. ఈ క్యాంటీన్ ఎదురుగా ఉన్నటువంటి ఈ రావి చెట్టు, వేప చెట్టు ఇవి రెండు కలిసి ఒక చోట ఉండడంతో ఒక చిన్న కట్టడం లాగా కట్టి అది ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులకు అక్కడ కూర్చొని క్యాంటీన్లో టీ తాగుతూ సేద తీరుతూ ఉంటారు. మారుమూల గ్రామాల నుండి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల సౌలభ్యం కోసం, వారికి మెరుగైన హాస్టల్ సదుపాయాల కోసం నూతన 100 హాస్టల్ గదులను నిర్మించి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేయించడం ఎంతో ప్రశంసించదగిన విషయంగా చెప్పుకోవచ్చు. కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కళాశాలలో దాదాపు గ్రామీణ ప్రాంతముల నుండి వచ్చేవారు, నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరందరికీ హాస్టల్ వసతి ఎంతో అవసరం. ఆ రోజుల్లో కట్టినటువంటి హాస్టల్ దాదాపు 70-80 సంవత్సరాల క్రితం కట్టినటువంటి హాస్టల్ బిల్డింగుల్లో వీరందరికీ వసతి కల్పించడానికి అవకాశం ఉండేది కాదు. కళాశాల ప్రిన్సిపాల్ గా నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఆనాటి పార్లమెంట్ సభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు నాకు స్నేహితులు కూడా, మేము కలిసి చదువుకున్నాము. నేను వెళ్లి వారిని రిక్వెస్ట్ చేయడంతో వారు ఆనాటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ నూతన హాస్టల్ భవనాల నిర్మాణం జరిగింది. ఇప్పుడు దాదాపు ఈ హాస్టల్లో 2000 మంది విద్యార్థుల వరకు వసతి అవకాశాలు కల్పించా. నూతన భవనాలు నిర్మాణం చేసిన తర్వాత వీటిని శంకుస్థాపన చేయడానికి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సెప్టెంబర్ 2011లో కళాశాలకు విచ్చేసి భవనాలని శంకుస్థాపన చేశారు. ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం కేటాయింపు జరిగింది. ఆనాటి కళాశాల ప్రిన్సిపాల్ చిన్నపరెడ్డి గారి హయాంలోనే యూటీసీ నిధులు మంజూరైనవే. ఈ బాధ్యత నేను తీసుకున్నాను. ఈ రోజు ఇది దాదాపు 200 నుంచి 250 మంది విద్యార్థినులకు హాస్టల్ వసతులు కలుగుతుంది. చాలా మంది 30 లక్షలతో వచ్చేటువంటి ఆ చిన్న భవన నిర్మాణము అవసరమా అన్నప్పుడు ఐ రిమెంబర్ వన్ స్టోరీ ఇన్ ద మూవీ తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు బాబర్ను యుద్ధానికి రాకుండా ఆపడానికి కోసము బాబర్ మొక్క పొందడానికి ఒక ముసలి వేషం వేసుకుని ఒక చిన్న మొక్క నాటుతుంటాడు. బాబర్ అలా సందర్శిస్తూ, ఏమయ్యా ఈ వయసులో ఎందుకు ఈ మొక్క వేస్తున్నావు, నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఈ మొక్క వేసుకుంటున్నది నా కోసం కాదు సార్, నా భావితరాల కోసం, నా మనవళ్ళు మనవరాళ్ళు రాబోయే వారికి ఈ మొక్క ఉపయోగపడుతుందని. లోకంలో ఏదైనా ఫలించడానికి కృషి, పట్టుదల అవసరమంటారు. అంతేకాక సాధనంపున పనులు సమకూరు ధరలోనా అంటారు. ఆ విధంగానే డాక్టర్ మురళీధర్రావు గారు ఏది అనుకుంటే అది సాధించగలిగారు. వారు కళాశాల రీఅక్రిడియేషన్ కోసం వచ్చిన టీం వారికి తాను కళాశాలకు చేసిన సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 3.21 అత్యధిక CGPA సాధించడం ద్వారా కళాశాల వరుసగా ఏ గ్రేడ్గా తిరిగి గుర్తింపును పొందేటట్లు చేయడంలో వారి కృషి ఎనలేనిదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ ఏడు రాష్ట్రంలోనే అత్యధిక గ్రేడును పొందిన కళాశాలగా గుర్తింపు పొందడంతో కమిషనర్ గారు పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. జననీ జన్మభూమిచ్చగా నిస్వార్థంగా తన తల్లికి సేవ చేసినట్లు తన జీవిత ప్రయాణాన్ని అందరి సహాయ సహకారాలతో ఈ స్థాయికి చేరుకున్నానని వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుతూ నవంబర్ 30, 2012వ సంవత్సరంలో పదవీ విరమణ జరిగిన ఆర్ట్స్ కళాశాలపై కృతజ్ఞతా స్వరం సజీవంగా, నిత్య ఉషోదయంగా, యశోదయంగా సాగింది. ఇప్పటికీ డాక్టర్ మురళీధర్రావు గారి సేవలను పరోక్షంగా ఆర్ట్స్ కళాశాల కోసం వెచ్చిస్తూ నవ యువకుడిలా పని చేస్తూనే ఉన్నారు. ఒక మనిషి కర్తవ్య ధర్మంతో ఒక పనిని ఎంత చేసినాడు అనేటటువంటిది కాకుండా ఎంత అంకిత భావంతో చేశాడన్నది ప్రధానంగా లోకం గుర్తుపెట్టుకుంటుంది. ఈ మధ్యలోనే కళాశాలలో ఈ కొత్తగా నిర్మాణం చేసినటువంటి షెడ్ దీన్ని కూడా రెనోవేట్ చేయాలనే అభిప్రాయం నేను వచ్చి కొంతమంది లెక్చరర్స్ రిక్వెస్ట్ చేశాను. దానికి అనుకూలంగా ఎంఎం రావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆఫ్ దిస్ కాలేజ్, రమణ గారు, రిటైర్డ్ స్టాటిస్టిక్స్ లెక్చరర్, డిఎన్ సత్యనారాయణ, రిటైర్డ్ లెక్చరర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, శివచంద్ర లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, వీరందరి సహాయ సహకారాలతో నేను ఈ అదనపుగా పాడుపడిపోయినటువంటి షెడ్ని పునర్నిర్మాణం చేసి ఎంతో మంది విద్యార్థులు, విద్యార్థినీలు, తర్వాత స్టాఫ్ మెంబర్స్ ఈ నూతన షెడ్ కింద వచ్చి సేద తీరుతుంటే
నాలో ఒక ఆత్మ సంతృప్తి కలుగుతుందని. నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఒక మెస్సా నిర్మాణం చేయాలని ఆనాటి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రంగస్వామి సార్ భావించి ప్రభుత్వానికి వినతి పత్రం సంపాదించుకుంటే వారు ఇచ్చినటువంటి గ్రాంట్స్తో దాదాపు 70% పూర్తిగా మెస్సాలు పూర్తి అయినది. కానీ ఇది ఇంకా పూర్తి అవడానికి కావలసినటువంటి నిధులని సమకూర్చుకోవాల్సి వస్తుంది. దీనిని పూర్వ విద్యార్థుల ద్వారా, ఈ హాస్టల్లో చదువుకున్న వారైనా పూర్వ విద్యార్థుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తే దాదాపు ఒక 2000 మంది విద్యార్థులకు ఎంతో వసతి కల్పించినటువంటి అవకాశం కలుగుతుంది. 110 సంవత్సరాలు పూర్తి చేసుకొని 111వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న ఆర్ట్స్ కళాశాల మొదటిలో 1916వ సంవత్సరంలో సీడెడ్ డిస్టిక్ కాలేజీగా, అంటే దత్త మండలాల కళాశాల అని చెప్పని ప్రారంభించబడినటువంటి కళాశాల కొంతకాలం ఆర్ట్స్ కళాశాలగాను, కొంతకాలం సీడెడ్ కళాశాలగాను, అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ అనే పేరుతోనూ, ప్రస్తుతం గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ అనంతపూర్ అనే పేరుతో ఇట్లా అనేక పేర్లతో పిలువబడుతున్నప్పటికీ అందరి నోట్లలో ఆర్ట్స్ కళాశాలగానే చారిత్రకంగా ప్రసిద్ధికి ఎక్కడం ఈ కళాశాల యొక్క గొప్పతనం. అలాగే ఈ కళాశాలలో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు ఈ కళాశాలను చూసినప్పుడు తమ తల్లిని చూసినటువంటి భావన కలగడం అనేది అపురూపమైనటువంటి విషయం. గౌరవనీయులు కళాశాల ప్రిన్సిపల్ గారి పద్మశ్రీ గారి ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఆర్ట్స్ కాలేజ్ అలుమ్ని అసోసియేషన్ అనే పేరుతో నూతన కార్యవర్గాన్ని రిజిస్టర్ చేసి ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మేము గుర్తించినటువంటి సమస్యలలో ఒకటి అదనపు గదుల నిర్మాణం. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ట్స్ కళాశాలలో 40 కాంబినేషన్స్తో గ్రూపులు ప్రారంభమవుతూ ఉన్నాయి. 3 సంవత్సరాలకు సంబంధించి 100 నుంచి 120 క్లాస్ రూమ్లు కావాల్సి ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 60 నుంచి 70 వరకు మాత్రమే లోపలే మనకు కళాశాలలో గదులు నిర్మాణం ఉన్నది. కాబట్టి కనీసం 20 నుంచి 30 వరకు అదనపు గదుల నిర్మాణం చేపట్టవలసి ఉన్నది. దాతలు ముందుకొచ్చి కళాశాల వైభవపేతానికి కృషి చేయాలని చెప్పని అలుమ్ని అసోసియేషన్ అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవిస్తూ ఉన్నది. మురళీధర్రావు గారి స్ఫూర్తితో మరికొంతమంది ఈ కళాశాల అభివృద్ధి కోసం పునరంకితం అవుతారని చెప్పని భావిస్తూ ఉన్నాం. మీకు అందరికీ నేను సవినయంగా ఒక మనవి చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. సో ఈ వీడియో ప్రయత్నం చేసిన మన కళాశాల పూర్వ విద్యార్థి, అధ్యాపకుడు మరియు మాజీ ప్రిన్సిపల్ మేజర్ డాక్టర్ బి మురళీధర్రావు గారికి మొట్టమొదట నా కృతజ్ఞతలు. ఎందుకంటే మన యొక్క మంచి ఇంటెన్షన్స్ 10 మందిలో సోషల్ మీడియా ద్వారా వెళ్తే కానీ ఎవరికి అన్నీ తెలియలేని పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో సార్ చేసిన ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఇది మన కళాశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. So as present principal of the college and also alumni of the college and staff member of the college, my sincere request to everybody is కళాశాల అభివృద్ధికి గవర్నమెంట్ మనకు సాలరీస్ ఇస్తుంది, లెక్చరర్స్కి అండ్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ వరకే పరిమితమైంది. ఈ కళాశాల మనందరికీ తెలుసు, ఈ 110-year-old బిల్డింగ్లోనే కళాశాల నడుస్తుంది. ఇది ఒక అద్భుతమైన హెరిటేజ్ మాన్యుమెంట్. కానీ చూడ్డానికి బయటికి అద్భుతంగా ఉన్న హెరిటేజ్ మాన్యుమెంట్లో ఈ 110 సంవత్సరాల నుంచి కరెంట్ వైరింగ్ మార్చడం అయితేనేమి, బిల్డింగ్ యొక్క రూఫ్ రిపేర్లు అయితేనేమి, బ్యాక్ సైడ్ ఆఫ్ ది రూఫ్ రిపేర్స్ అయితేనేమి, ఇవన్నీ టేకప్ చేయడానికి మన కళాశాలలో ఉన్న నిధులు సరిపోవు. మన పూర్వ విద్యార్థులందరూ ముందుకు రావాలి. అదేవిధంగా మన కళాశాలకి ఈ రోజుకి కూడా ఇంత పెద్ద చరిత్ర ఉన్న కళాశాలలో ఒక ఇండోర్ స్టేడియం లేదు, తర్వాత ఒక ఆడిటోరియం కూడా లేదు. మన డ్రామా హాల్ మాత్రమే మనకుంది. అండ్ డ్రామా హాల్ చూడడానికి కూడా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే పైకి లిఫ్ట్ లేని పరిస్థితి మన కళాశాలలో ఉంది. సో మనకి స్టూడెంట్స్ పరంగా మనం టాప్ రేంజ్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో, రిజల్ట్స్ పరంగా, న్యాక్ పరంగా, అన్నిటి పరంగా ఉన్నాం. కానీ NIRFలో మనము ఒక్కసారి మాత్రమే 100 లోపు ర్యాంకు సంపాదించగలిగాం. తర్వాత సంపాదించలేకపోవడానికి కారణము ఆలమ్ని పార్టిసిపేషన్. సో పీర్ పర్సెప్షన్ లేని పాయింట్ వల్లనే మన కళాశాల ప్రతిసారి NIRF ర్యాంక్ మిస్ అవుతుంది. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న ఆలమ్ని వాళ్ళందరూ ఈరోజు ముందుకు వచ్చి, నేను ఫైనాన్షియల్గానే చెప్పడం లేదు, కళాశాలలో ఉద్యోగాలు ఇప్పించడం అయితేనేమి, ప్రతి దాంట్లో ఈ కళాశాలలో మేము ఒక భాగమే. బికాజ్ ఇట్స్ అవర్ ఆల్మా మ్యాటర్ అని మీరందరూ గుర్తించగలిగి ఈ కళాశాలకు మీ వంతు సహాయం ఏది చేయగలిగినా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఆలమ్ని అసోసియేషన్, సో ఈ AAA అనేది అందరికీ రీచ్ అవ్వాలని మేమందరూ మనస్ఫూర్తిగా ప్రజెంట్ ఇప్పుడున్న ఆర్ట్స్ కాలేజ్ అలమ్ని అసోసియేషన్లో ఎస్పెషల్లీ ఈ కళాశాలలో పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం కళాశాలలో చదువుతున్న వాళ్ళు మాత్రమే భాగస్వామ్యం వహిస్తున్న శాశ్వత సభ్యత్వము. మిగిలిన వాళ్ళందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం. ఇట్స్ ఎ ట్రాన్స్పరెన్సీ
మీరందరూ ట్రాన్స్పరెంట్గా ఎప్పుడైనా ఈ అకౌంట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ చూడొచ్చు. అందరూ తలా ఒక చిన్న సహాయం చేస్తే కూడా ఈరోజు మళ్ళీ మన కళాశాల ఈ ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 స్థానానికి వెళ్తుందని ఆశిస్తున్నాను. సో ఇట్స్ మై సిన్సియర్ అపీల్ టు ఎవ్రీబడి టు కాంట్రిబ్యూట్ ఎయిదర్ ఇన్ పర్సన్ ఆర్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ థింగ్ యూ నీడ్. దయచేసి మన ఆల్మా మ్యాటర్కి మీరందరూ సపోర్ట్ చేయండి. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ద్వారా ఆ పూర్వ విద్యార్థులందరికీ అనేక స్థాయిలో స్థిరపడినటువంటి గొప్ప స్థాయిలో స్థిరపడిన వారికి అందరికీ నేను రిటైర్డ్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆనాడు పూర్వ విద్యార్థులను ఏ విధంగా సమ్మేళనం చేసి ఇలాంటి గొప్ప నిర్మాణం చేపట్టగలను, అలాగే ఈ కళాశాల అభివృద్ధిలో అందరూ ఈ కళాశాల అభ్యున్నతికి అభివృద్ధికి పాటుపడాలని ఐ మేక్ an appeal to all my alumni of this arts college, wherever they are, who are they are, whatever they are, whatever capacity they are, whether they are in highest position, whether they are in whichever position, I request all of them to be a part of alumni association and kindly cooperate with us, kindly associate with the development of this college. Thank you everyone. డాక్టర్ బిట్రకంటి మురళీధర్ రావు గారు వీరి విద్యామృతము సర్వ జనావళికి మన కళామ తల్లి కలల కళాశాల ఆర్ట్స్ కళాశాలకు జననీ జన్మభూమిచ్చ స్వర్గాతపి గరీయసి అన్నట్లు అంకితం చేశారు. వీరి కీర్తి అజరామరం. సర్వే జనా సుఖినో భవంతు.